ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో ఈ దేశంలోనే ఎవడ పోటీ రాలేడు. ఎందుకంటే ఆయన 3-4 గంటలు నిలబడి నిలువుగాళ్ళ మీద నిలబడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చినా చెప్తాడు. అందరికి క్లాసులు కూడా పీకేస్తాడు ఆయన. ఏంటండి, ఎందుకంటే మొన్న ఒక మీటింగ్ కలెక్టర్లో మంత్రివర్గ సమావేశం అయింది కదా. ఆయన ముందే చెప్పాడు వాళ్ళకి, మనం ఏమైనా టీ బ్రేక్ తీసుకుందామా, లేకపోతే ఇప్పుడు తీసుకోకపోతే 2 గంటలు పడుద్ది అంటే తీసుకుందాం వెళ్ళిపోయారు అందరూ. ఏంటండి, సమోసా గడ్డ తినేసి వచ్చారు మళ్ళీ. ఎందుకంటే అది కూడా గమనిస్తాడు ఆయన. అంటే తను బ్రేక్ అవ్వకూడదు, కంటిన్యూ చెప్పాలి. వాళ్ళేమో ఆకలితోటో టీ తాగలి తలపోటు వచ్చో లేకపోతే రకరకాల కారణాలు ఉంటాయి కదా, అందరు కూర్చోలేరు కదా. వాళ్ళు అనాసక్తి ప్రదర్శిస్తారేమో అని కడుపులో కథ 2 స్వీట్లు సమోసా గట్టి సమోసా ఇంత ఉంటాయి కదా ఆ మార్వాడి వాళ్ళు. అలాంటి ఎంత సమోసా తినేసేయడం కడుపు నిండిపోద్దు, టీ తాగి వచ్చేస్తారని చెప్పి శాన్స్ ఇచ్చాడు వాళ్ళకి. వెళ్ళి వచ్చారు. అలాగా ఆయన వాళ్ళ కడుపు కూడా చూస్తాడు ఆయన, ఊరికే వాళ్ళ మీద మెత్తి బండలు ఎట్టేయకుండా. మొన్న అసెంబ్లీలో కూడా నిలువుగాళ్ళ మీద నిలబడి అలా చెప్పాడు. ప్రజెంటేషన్ గంటన్నర పాటు